నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ Q&A విత్ ప్రసాద్ ఎపిసోడ్ 11కి అందరికీ స్వాగతం. సో ఎప్పటిలాగే మనకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి కామెంట్ సెక్షన్లో, ఫేస్బుక్ పేజ్లో. సో నేను కొన్ని క్వశ్చన్స్ పిక్ చేశాను. సో ఇప్పుడు నేను వాటికి ఆన్సర్స్ చెప్తాను. సో టెక్ Q&A సెక్షన్ మనకి ఎవ్రీ సండే జరుగుతుంది. నేను కామెంట్ సెక్షన్ నుంచి కానీ మన ఫేస్బుక్ పేజ్ నుంచి కానీ క్వశ్చన్స్ పిక్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడుగుతూ ఉండండి. సో ఏదో ఒక రోజు మీ క్వశ్చన్ కూడా పిక్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను అన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేయలేను. సో కొన్ని సెలెక్టివ్ క్వశ్చన్స్ పిక్ చేశాను. సో చాలామంది కామెంట్ సెక్షన్లో ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారు. సో మీకు తెలిసిన వాటికి ఆన్సర్స్ మీరు చెప్తున్నారు. సో చాలా థ్యాంక్స్. సో అందరూ అలానే సహాయపడండి, ఒకరికొకరు సహాయపడితే సో టెక్నాలజీలో కొంచెం డౌట్స్ క్లియర్ అవుతాయి ఒకరికి. ఎవరైనా మీ మొబైల్ సంబంధించి క్వశ్చన్ అడిగితే మాత్రం ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వండి. ఎందుకంటే మీరు పర్సనల్గా మొబైల్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీక్ క్వశ్చన్స్. సో ఈ వీక్ క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జగదీష్ రాథోడ్ అడుగుతున్నారు, వోకల్ సాంగ్ రికార్డ్ పర్పస్ ఏ మైక్రోఫోన్ బెస్ట్? సో వోకల్స్ రికార్డ్ చేయడానికి ఏ మైక్రోఫోన్ బెస్ట్ అడుగుతున్నారు. సో వోకల్స్ రికార్డ్ చేయడానికి మీకు బ్లూ స్పార్క్ ఉంటుంది. సో బ్లూ స్పార్క్ మైక్రోఫోన్ బాగుంటుంది. లేకపోతే మీకు రోడ్ NT1A, సో ఈ మైక్రోఫోన్ కూడా బాగానే ఉంటుంది. సో ఈ రెండు మైక్రోఫోన్స్ అయితే మీకు వోకల్ రికార్డ్ చేయడానికి బాగుంటాయి. సో మీరు కొనాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు ఎలా ఉంటాయో మైక్రోఫోన్స్. సో వచ్చేసరికి XLR మైక్రోఫోన్స్, USB కావు. సో USB కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తుంది XLR మైక్రోఫోన్స్. సో మీరు కొనాలనుకుంటే ఇవి కొనవచ్చు. ఇవి మాత్రం మీకు వోకల్స్ రికార్డ్ చేయడానికి చాలా బాగుంటాయి, ఎందుకంటే వీటికి మీకు లార్జ్ డయాఫ్రాగమ్ ఉంటుంది. సో మీకు వోకల్స్ రికార్డ్ చేయడానికి బెస్ట్ మైక్రోఫోన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సత్యబాబు అడుగుతున్నారు, హలో బాస్, లెనోవో P2 అండ్ మోటో G5+ హౌ ఈస్ బెస్ట్? సో లెనోవో P2 మోటో G5+లో ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. సో లెనోవో P2 మోటో G5+లో సో ఒకవేళ మీ హైయెస్ట్ ప్రయారిటీ కెమెరా అయితే మాత్రం ఖచ్చితంగా మోటో G5+ మంచి ఫోన్ లెనోవో P2తో కంపేర్ చేస్తే. లేకపోతే మాత్రం లెనోవో P2 చాలా మంచి ఫోన్. సో లెనోవో P2లో మీకు స్క్రీన్ బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది. సో ఈ రెండు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా లెనోవో P2 అప్పర్ హ్యాండ్ అవుతుంది మోటో G5+ది. కాకపోతే మీకు బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మోటో G5+ లెనోవో P2ని ఈజీగా బీట్ చేస్తుంది. ఇది దీని ప్రకారం మీరు చూస్ చేసుకోండి రెండింటిలో. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ సులోమన్ అడుగుతున్నారు, హలో ప్రసాద్ గారు, ఒప్పో F3+ రివ్యూ ఇవ్వగలరు? సో ఒప్పో F3+ తీసుకుంటే మనకి ప్రైస్ 32,000 దాకా బెటర్ దగ్గర. సో ఈ ఫోన్ తీసుకుంటే మనకి ఈ ఫోన్లో మనకి స్పెక్స్ చూస్తే మాత్రం మీడియం ఉంటాయి, ఎందుకంటే మనకి దీనిలో స్నాప్డ్రాగన్ 653 SoC ఉంటుంది. సో ఇది కొంచెం 28 nm టెక్నాలజీ బిల్డ్ అయింది. సో దీనిలో మీకు పవర్ఫుల్ కోర్స్ వచ్చేసరికి ARM Cortex A72 కోర్స్ 4 ఉంటాయి. సో వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.9 GHz కింద పెట్టారు. సో ఖచ్చితంగా ఎంతో కొంత హీట్ అయితే జనరేట్ చేస్తుంది, ఎందుకంటే మనకి దీని ముందు ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ తీసుకుంటే మనకి కూల్ప్యాడ్ కూల్1Dలో టెస్ట్ చేశాను నేను. సో దానిలో కూడా మనకి ARM Cortex A72 కోర్స్ 4 ఉంటాయి. సో అది మాత్రం ఖచ్చితంగా హీటింగ్ జనరేట్ చేసింది గేమింగ్ ఆడేటప్పుడు. సో దాని క్లాకింగ్ స్పీడ్ దీనికంటే కొంచెం తక్కువ 1.8 GHz ఉంటుంది. సో దీని క్లాకింగ్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అదే డిఫరెన్స్ దీనికి దానికి. GPU వచ్చేసరికి Adreno 510 GPU రెండిట్లో. సో స్పెక్స్ విషయం తీసుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్. సో సామ్సంగ్ C9 Proలో కూడా మీకు ఇదే ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 653. సో ప్రాసెసర్ GPU అయితే మిడ్ రేంజ్. కాకపోతే మీకు ఒప్పో F3+లో మాత్రం కెమెరాస్ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. సో కెమెరాస్ విషయంలో మాత్రం ఒప్పో F3+ అప్పర్ హ్యాండ్ అవుతుంది. సో మంచి కెమెరాస్ పెట్టారు, మంచి సెన్సార్స్ పెట్టారు. బ్యాక్ సైడ్ మాత్రం కొత్త సెన్సార్ పెట్టారు, సోనీ IMX398 సెన్సార్. సో దీని అపర్చర్ వచ్చేసరికి f1.7 ఉంది. సో దీని యూస్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో బ్యాక్ కెమెరా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నా కానీ ఫ్రంట్ సైడ్ కూడా మీకు మంచి కెమెరాస్ ఉన్నాయి. సో ఫ్రంట్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. 16 MP ప్రైమరీ కెమెరా ఉంది, ఇంకోటి వచ్చేసరికి 8 MP సెకండరీ కెమెరా ఉంది. సో 16 MP కెమెరా వచ్చేసరికి నార్మల్ సెల్ఫీస్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మీకు 8 MP కెమెరా వచ్చేసరికి వైడ్ సెల్ఫీస్ ఉంటాయి కదా, మీరు గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటే మీకు 8 MP కెమెరా యూజ్ అవుతుంది. సో దీనిలో యాంగిల్ వచ్చేసరికి 120 degrees ఉంది. సో వైడ్ యాంగిల్ సెల్ఫీస్ తీసుకోవడానికి మాత్రం మీకు సెకండరీ కెమెరా 8 MP కెమెరా యూజ్ అవుతుంది. సో ఒప్పో అయితే మీకు మెయిన్ కెమెరాస్ని టార్గెట్ చేసింది. సో కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి ఒప్పో F3+లో, కాకపోతే ప్రైజే కొంచెం ఎక్కువ ఉంది. సో దీనిలో బ్యాటరీ తీసుకుంటే మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. ర్యామ్ తీసుకుంటే 4 GB ర్యామ్ ఉంది, ఇంటర్నల్ స్టోరేజ్ 64 GB ఉంది. సో డ్యూయల్ సిమ్ ఫోన్, ఇది హైబ్రిడ్ స్లాట్. సో మీరు ఒకేసారి 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేరు. సో స్క్రీన్ చూసుకున్నా కానీ మీకు ఫుల్ HD స్క్రీన్ లభిస్తుంది, 6 inch, ఇది ఫ్యాబ్లెట్. సో ఇవి ఫ్రెండ్స్ దీని స్పెక్స్ విషయానికి వస్తే, సో ఒప్పో అయితే ఖచ్చితంగా కెమెరాస్ని టార్గెట్ చేసింది. సో ఖచ్చితంగా మీరు మంచి కెమెరా ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది మీకు మంచి కెమెరా అవుతుంది ఆ ప్రైస్ రేంజ్లో. లేకపోతే మీకు
OnePlus 3T బెస్ట్ ఆప్షన్ మీకు 30Kలో. సో దానిలో మీకు మంచి ప్రాసెసర్ లభిస్తుంది ఒప్పో F3తో కంపేర్ చేస్తే. అండ్ మీరు మంచి బ్రాండ్ కావాలనుకుంటే మాత్రం శాంసంగ్ C9 Pro సేమ్ ఇట్లనే ఉన్నాయి స్పెక్స్. సో శాంసంగ్ C9 Proకి మీకు ఒప్పో F3కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇంటర్నల్గా. కాకపోతే ఒప్పో F3 Plusలో కెమెరాస్ ఇంకా బాగుంటాయి మీకు శాంసంగ్తో కంపేర్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఒప్పో F3 Plus గురించి నా ఒపీనియన్. సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కాకపోతే ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. 32,000 అంటే చాలా ఎక్కువ. సో కనీసం స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్ అని పెట్టాల్సింది. సో అక్కడ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది ఒప్పో. కాకపోతే ఒప్పో మనకి ఎప్పుడు ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ఆఫ్లైన్ మార్కెట్లో క్లిక్ అవ్వచ్చు, ఎందుకంటే కెమెరాస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి దీనిలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ప్రమోద్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, నేను ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు తెలియదు ఏది ఫాస్ట్ ఛార్జర్ అవునో కాదో, దానిపైన ఐకాన్ ఉంటుందా, ఏమైనా రాసి ఉంటుందా ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పేసి. సో ఫాస్ట్ ఛార్జర్ అంటే ఐకాన్ ఏముండదు, అవుట్పుట్ చూసుకోవాలి మీరు. సో అవుట్పుట్ మీకు 5V 2A ఛార్జర్ అయితే అది ఫాస్ట్ ఛార్జర్ కాదు. 5V 1A ఛార్జర్, 5V 2A ఛార్జర్ ఇవి ఫాస్ట్ ఛార్జర్స్ అయితే కావు. ఫాస్ట్ ఛార్జర్స్ మీకు మినిమం 5V 3A పైన ఉంటాయి. సో 5V 3A పైన మీకు ఫాస్ట్ ఛార్జర్స్ అనేవి ఉంటాయి. సో దాని ప్రకారం మీరు చూస్ చేసుకోండి. సో మీ ఫోన్ క్వాల్కామ్ క్విక్ ఛార్జింగ్ 2కి సపోర్ట్ చేస్తుందా, 3కి సపోర్ట్ చేస్తుంది, దాని ప్రకారం మీరు వోల్టేజ్ అనేది జడ్జ్ చేసుకోండి. సో ఫాస్ట్ ఛార్జ్ అయితే మీకు ఖచ్చితంగా 3A పైన ఉండాలి, అది మాత్రం చూసుకోండి అవుట్పుట్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కృష్ణప్రసాద్ అడుగుతున్నారు, అన్న ఛార్జింగ్ పెట్టగా మొబైల్ హీట్ అవుతుంది. సో ఇది చాలామంది అడుగుతున్నారు, మా మొబైల్ ఛార్జింగ్ పెడుతుంది హీట్ అవుతుందని చెప్పేసి. ఇది కామన్ ఫ్రెండ్స్. సో మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టేప్పుడు ఖచ్చితంగా మీ CPU మీద ఖచ్చితంగా కొంచెం ప్రెజర్ ఉంటుంది, మొబైల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా సమ్మర్, సో టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు నాకు చెమటలు పడుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి మొబైల్ టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏ మొబైల్ అయినా హీట్ అవుతుంది. సో మరీ మీరు పట్టుకోలేనంత దారుణంగా హీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మొబైల్ ప్రాబ్లం కానీ, సో నార్మల్గా అయితే ఏ మొబైల్ అయినా హీట్ అవుతుంది, దాని గురించి మీరు పట్టించుకోవద్దు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ప్రకాష్ అడుగుతున్నారు, బ్రో మాది మోటో G5 Plus మొబైల్, మంచి మెమరీ కార్డ్ చెప్పండి. మోటో G5 Plus మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. సో మీరు మోటో G5 Plus యూస్ చేసి 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు 4K వీడియోస్ రికార్డ్ చేయాలంటే UHS 1 కానీ లేకపోతే ఇంకా మీరు UHS 3 తీసుకుంటే బెటర్. సో ఈ రెండింటిలో ఒక మెమరీ కార్డ్ తీసుకోండి. సో క్లాస్ 10 అయితే వద్దు, UHS 1 కానీ UHS 3 కానీ వీటిలో ఏదైనా ఒక మెమరీ కార్డ్ తీసుకోండి. అండ్ కంపెనీస్ కూడా అడుగుతున్నారు, మీరు SanDisk ప్రిఫర్ చేయండి ఎక్కువ. సో SanDisk కొంచెం బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసరికి మల్లేష్ అడుగుతున్నారు, Honor 6X కూల్ప్యాడ్ కూల్1 విచ్ వన్ ఈజ్ బెటర్ బ్రో. సో Honor 6X కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు Honor 6X బాగుంటుంది. సో కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మీకు కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్లో మొబైల్ కొంచెం హీట్ అవుతుంది మీరు గేమ్స్ ఆడేవనైతే. సో Honor 6X అయితే అంత హీట్ అయితే జనరేట్ చేయట్లేదు. సో రెండు మీకు సేమ్ కెమెరా, బ్యాక్ కెమెరా మీకు డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. ఒక కెమెరా వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ని చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకో కెమెరా ప్రైమరీ కెమెరా ఉంటుంది. కాకపోతే మీకు కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్లో మీకు కలర్స్ కొంచెం యాక్యురేట్గా ఉంటాయి Honor 6Xతో కంపేర్ చేస్తే. నేను ఆల్రెడీ రెండు కంపేర్ చేస్తూ ఒక రివ్యూ కూడా చేశాను, మీరు అక్కడ చూడొచ్చు. సో రివ్యూ చూడండి, దాని ప్రకారం మీరు తీసుకోండి మొబైల్ అయితే. సో రెండు ఫోన్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే మీరు గేమ్స్ ఎక్కువ ఆడే పని అయితే నేను కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ అయితే రికమెండ్ చేయను. నెక్స్ట్ క్వశ్చన్ శివ అడుగుతున్నారు, ప్రసాద్ గారు, ఈజ్ iPhone SE a good option in 15 to 20K range for a non-gamer and limited user, or iPhone 5s enough if you are using your phone only for calls, text, WhatsApp and other small apps. సో మీరు జస్ట్ ఈ పర్పస్ కోసం అయితే మీరు ఫోన్ కాల్స్, టెక్స్ట్, వాట్సాప్ వీటి కోసం అయితే మీకు ఖచ్చితంగా iPhone 5s సరిపోతుంది. మీరు iPhone SE అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కొంచెం డబ్బులు కూడా సేవ్ అవుతాయి మీకు. సో మీరు కొంచెం గేమ్స్ ఆడే పని అయితే iPhone SE తీసుకోండి, లేకపోతే మీరు iPhone 5s స్టిక్ అవ్వండి. నెక్స్ట్ చూసుకోండి, క్వశ్చన్ వచ్చేసరికి రాజా అడుగుతున్నారు, బ్రో శాంసంగ్ మొబైల్స్ ప్రైస్ ఎక్కువ ఉన్న ఫీచర్స్ తక్కువ ఉంటాయి ఎందుకు. సో శాంసంగ్ మొబైల్స్లో మీకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఫీచర్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు శాంసంగ్ మీకు హైయెస్ట్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసుకుంటుంది. సో శాంసంగ్ మీకు ఆఫ్లైన్లో లభిస్తుంది, ఆన్లైన్లో కూడా లభిస్తుంది. సో ఖచ్చితంగా శాంసంగ్ అనేది ప్రీమియం బ్రాండ్. సో ఖచ్చితంగా చాలామందికి శాంసంగ్ మొబైల్స్ వాడతారు. సో చాలామంది మనకి ఊర్లో తీసుకున్నా కానీ బయట తీసుకున్నా కానీ శాంసంగ్ మొబైల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. శాంసంగ్ మంచి మార్కెట్ ఉంది. సో ఖచ్చితంగా శాంసంగ్ దాన్ని క్యాష్ చేసుకుంటుంది. సో హైయెస్ట్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసుకుంటుంది. సో అందుకే మనకి శాంసంగ్ మొబైల్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి, ఫీచర్స్ తక్కువ ఉన్నా కానీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు నీ క్వశ్చన్ వచ్చేసరికి సందీప్ అడుగుతున్నారు, హాయ్ అన్న, యూట్యూబ్ గిఫ్ట్ నీకు ఇంకా రాలేదా. సో యూట్యూబ్ గిఫ్ట్ నేను ఆల్రెడీ అప్లై చేశాను ఒక 3-4 days బ్యాక్. సో ఈ సిల్వర్ ప్లే బటన్, సో అది ఒక 6 to 12 weeksలో వస్తుంది. సో వెయిట్ చేయండి, దాన్ని కూడా అన్బాక్స్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి ధర్ని అడుగుతున్నారు, హాయ్ ప్రసాద్ గారు, ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గివ్ రివ్యూ ఆన్ Nubia Z11 Mini S మొబైల్ బికాజ్ ఐఎమ్ వాచింగ్ యువర్ వీడియోస్ రెగ్యులర్లీ
యాజ్ పర్ అవర్ రివ్యూస్ Z11 mini ఈజ్ హ్యావింగ్ ప్రాసెసర్ ఆఫ్ Qualcomm Snapdragon 625 better processor, camera 23 megapixel rear, 13 megapixel front, but I don't know about heating and performance of phone. You said in review Snapdragon processor is best. సో ఖచ్చితంగా మీరు నువియా Z11 మినీ ఎస్లో మీకు హీటింగ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో ఖచ్చితంగా మీకు దానిలో స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంటుంది, 14 nm టెక్నాలజీ బిల్డ్ అయింది అది. సో హీటింగ్ ప్రాబ్లం అయితే మీకు ఏమి ఉండదు. హీటింగ్ గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసరికి సీతామాధురి గారు అడుగుతున్నారు, హాయ్ తమ్ముడు, గేమ్లు ఎక్కువగా ఆడడం వల్ల మొబైల్కి ప్రాబ్లం ఏమైనా ఉందా? వైరస్ రావడం, హ్యాంగ్ అవ్వడం, మొబైల్ స్లో అవ్వడం, ఇలా గేమ్స్ ఎక్కువ ఆడడం వల్ల మనకి మొబైల్లో వైరస్ ఏమీ రాదు. ఖచ్చితంగా మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుంది, మొబైల్ థ్రోట్లింగ్ అవుతుంది. ఎందుకంటే మీ ప్రాసెసర్ హై క్లాకింగ్ స్పీడ్లో రన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రెషర్ ఉంటుంది. సో టెంపరేచర్ పెరిగినప్పుడు థ్రోట్లింగ్ అవుతుంది. సో హ్యాంగ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మొబైల్కి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. మీరు గేమ్స్ ఆడటం వల్ల మీకు వైరస్ అనేది ఏమీ రాదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసరికి అరవింద్ అడుగుతున్నారు, అన్న నేను మొబైల్ కొనాలనుకుంటున్నా, రేస్ 12,000 లోపు కావాలి, అలాగే నాకు డిస్ప్లే పెద్దగా ఉండాలి అండ్ కెమెరా కూడా బాగుండాలి, నువ్వు చెప్పు ఏ మొబైల్ కొనాలి? సో 12,000లో మీకు కెమెరా బాగుండాలంటే ఖచ్చితంగా మీకు Honor 6X ఉంది. సో డిస్ప్లే కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది, మరీ అంత పెద్దగా ఏమీ ఉండదు. సో మరీ అంత పెద్ద డిస్ప్లే కావాలంటే మీకు Mi Max తీసుకోండి, దాంట్లో మీకు కెమెరా యావరేజ్ ఉంటుంది. సో మీకు కెమెరా కొంచెం బాగుండాలి, మీ బడ్జెట్ 12,000 అయితే మాత్రం Honor 6S తీసుకోండి. లేకపోతే కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ కూడా బాగానే ఉంటుంది. మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే రెండిట్లో మీరు ఏదో ఫోన్ పిక్ చేసుకోండి. కాకపోతే మీరు గేమ్స్ ఆడే పని అయితే మీరు కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ తీసుకోకండి, Honor 6S తీసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ యాప్స్ టెక్ అడుగుతున్నారు, బ్రో ప్లీజ్ కంపేర్ మోటో G5 Plus విత్ Redmi Note 4. సో మోటో G5 Plusని Redmi Note 4తో కంపేర్ చేస్తే సో ఖచ్చితంగా మీకు బ్యాటరీ విషయంలో మాత్రం Redmi Note 4 అప్పర్ హ్యాండ్ ఉంటుంది. మోటో G5 Plusకి Redmi Note 4కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ మనకి కెమెరా. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి మోటో G5 Plusలో ఎక్సలెంట్ ఉంటుంది. అదే మీరు Redmi Note 4 తీసుకుంటే బ్యాక్ కెమెరా మీకు యావరేజ్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం రెండు సేమ్ టు సేమ్, రెండు అలానే ఉన్నాయి ఫోన్స్. సో ఖచ్చితంగా మీకు ఒకటే డిపార్ట్మెంట్లో మోటో G5 Plus Redmi Note 4 బీట్ చేస్తుంది, అది కెమెరా, బ్యాక్ కెమెరా విషయంలో. సో మిగతా వాటన్నింటిలో మీకు ఖచ్చితంగా Redmi Note 4 అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇంకో విషయం, మీకు మోటో G5 Plusలో హైబ్రిడ్ స్లాట్ లేదు, Redmi Note 4లో మీకు హైబ్రిడ్ స్లాట్ ఉంది. సో మోటో G5 Plusలో మీరు 2 సిమ్ కార్డులు, మెమరీ కార్డు వాడచ్చు, అదే Redmi Note 4 మీరు వాడలేరు. ఇదే డిఫరెన్స్, మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో రెండు ప్రకారం మీరు చూస్ చేసుకోండి, Redmi Note 4 లేకపోతే మోటో G5 Plus, రెండు మంచి మొబైల్స్. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి ఈశ్వర్ అడుగుతున్నారు, ప్రసాద్ భాయ్ కెన్ యూ మేక్ ఎ డెమో రిగార్డింగ్ మీ బ్యాండ్స్? సో మీ బ్యాండ్స్ ఆల్రెడీ మనకి 1, 2 రెండు రిలీజ్ అయినాయి. సో చాలా పాతవి అవి. సో ఇప్పుడు రివ్యూ చేస్తే బాగుండదు. సో ఖచ్చితంగా మీ బ్యాండ్ 3 కానీ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను రివ్యూ చేస్తాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ శివ అడుగుతున్నారు, స్నాప్డ్రాగన్ 650 అండ్ స్నాప్డ్రాగన్ 652 ఏది బెటర్, డిఫరెన్స్ ఏంటి చెప్పండి ప్లీజ్? స్నాప్డ్రాగన్ 650 అది హెక్సా కోర్ ప్రాసెసర్, అంటే 6 కోర్స్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 652 ఆక్టా కోర్ ప్రాసెసర్, దాంట్లో మీకు 8 కోర్స్ ఉంటాయి. సో స్నాప్డ్రాగన్ 650 మీకు Redmi Note 3లో చూడొచ్చు మీరు, స్నాప్డ్రాగన్ 652 మీరు కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్లో చూడొచ్చు. సో రెండు మొబైల్స్ డిఫరెన్స్ ఏంటంటే మీకు రెండు ప్రాసెసర్స్లో మీకు మెయిన్ వచ్చేసరికి పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి కదా, ARM Cortex A72 కోర్స్ మీకు స్నాప్డ్రాగన్ 650 రెండే ఉంటాయి. అదే మీరు స్నాప్డ్రాగన్ 652 తీసుకుంటే మీకు పవర్ఫుల్ కోర్స్ ARM Cortex A72 కోర్స్ మీకు 4 ఉంటాయి. అదే డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. ఇది ఆక్టా కోర్, ఇది హెక్సా కోర్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ స్నాప్డ్రాగన్ 650కి 652కి. సో పవర్ఫుల్ అయితే మీకు స్నాప్డ్రాగన్ 652, కాకపోతే మీకు స్నాప్డ్రాగన్ 652 ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది స్నాప్డ్రాగన్ 650తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి జేకే టెక్ అడుగుతున్నారు, హాయ్ సార్ కెన్ యూ ప్లీజ్ డూ వీడియో ఆన్ హౌ టు అప్గ్రేడ్ ఆండ్రాయిడ్ ఓఎస్? ఇది చాలామంది అడుగుతున్నారు, నా ఫోన్లో ఆండ్రాయిడ్ ఎలా అప్గ్రేడ్ చేయాలి, 5 ఉంది 6కి వెళ్ళాలి, 6 ఉంది 7కి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మీ హార్డ్వేర్ కానీ సపోర్ట్ చేస్తే మీ కంపెనీ ఏదైతే మీ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ ఆండ్రాయిడ్కి అప్డేట్ అనేది ఇస్తారు. సో అది అఫీషియల్ అప్డేట్, మీరు డైరెక్ట్ దాన్ని ఫ్లాష్ చేయొచ్చు. అది ఓటీ అప్డేట్ లాగా వస్తుంది మీకు. అట్లా కాకుండా మీరు బయట నుంచి ఏమైనా ఫ్లాష్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఖచ్చితంగా ఏ ఒక ఎర్రర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఏ ఒక బగ్స్ ఉంటాయి, దానివల్ల మీరు తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీరు బయట నుంచి అప్డేట్స్ అయితే ఫ్లాష్ చేయకండి. ఒకవేళ మీ హార్డ్వేర్ కానీ సపోర్ట్ చేస్తే మీ మ్యానుఫ్యాక్చర్ ఖచ్చితంగా మీకు చెప్తారు, మీకు అప్డేట్ ఇస్తామని చెప్పేసి, దానికోసం వెయిట్ చేయండి, అప్పుడే దాన్ని ఫ్లాష్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి తెలుగు రీల్ అడుగుతున్నారు, 20,000 లోపు వేరే ఏ మొబైల్లో అపర్చర్ 1.7 లేదా Honor 6S అపర్చర్ 0.95 కదండి? సో 20,000 లోపు మీకు అపర్చర్ 1.7 అంటే మీకు ఇది ప్రైమరీ కెమెరా. మీరు Honor 6S కానీ కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ కానీ తీసుకుంటే ఇవి సెకండరీ కెమెరాస్. సో సెకండరీ కెమెరాస్ వేరు, ప్రైమరీ కెమెరాస్ వేరు. మెయిన్ సెన్సార్ వచ్చేసరికి మీకు ప్రైమరీ కెమెరాలో ఉంటుంది. సో మెయిన్ కెమెరా మీకు అపర్చర్ f1.7 వచ్చేసరికి మీకు 20,000 లోపు మోటో G5 Plusలోనే ఉంటుంది. అట్లా మీకు సెకండరీ కెమెరా తీసుకుంటే మీకు
హానర్ 6s కానీ కూల్ప్యాడ్ కూల్వెండియాలో కానీ ఉంటాయి. ఇదే డిఫరెన్స్ మీకు. సో 0.95 అంటే చాలా ఎక్కువ అపర్చర్. సో అది మీకు మెయిన్ కెమెరాలో అయితే ఉండదు, సో సెకండరీ కెమెరాలో ఉంటుంది అది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, టెల్ మీ బెస్ట్ VR ఐఎమ్ యూజింగ్ రెడ్మీ నోట్ 4 అండ్ వాట్ అబౌట్ ది మీ VR బ్రో. సో బెస్ట్ VR అంటే మీకు మీ VR గురించి అడుగుతున్నారు. మీ VR నేను ఆర్డర్ పెట్టాను, సో అది ట్యూస్డే అట్లా వస్తుంది. సో ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేస్తాను నేను. సో నేనైతే టెస్ట్ చేయలేదు దాన్ని. సో బెస్ట్ VR అంటే మనకి బడ్జెట్లో అయితే అంత బెస్ట్ VRs అయితే ఏం లేవు ఫ్రెండ్స్. చూద్దాం మనం మీ VR ఏమైనా బాగుంటుందేమో, అది వస్తుంది. సో దాన్ని టెస్ట్ చేసి నేను రివ్యూ ఇస్తాను మీకు. నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి కృష్ణ అడుగుతున్నారు, iPhone 7 Plus కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీ ప్లీజ్ సార్. iPhone 7 Plus మీకు మంచి కెమెరా ఉంటుంది. iPhone 7లో ఏ కెమెరా ఉందో సేమ్ iPhone 7 Plusలో అదే కెమెరా సెన్సార్ ఉంది. కాకపోతే మీకు iPhone 7 Plusలో డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. దానిలో మీకు టెలిస్కోపిక్ లెన్స్ ఉంటాయి, అంటే మీరు జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వవు. iPhone 7 Plusలో క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. సో యాపిల్ ఎప్పుడు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీకు iPhone 7 Plus కెమెరా బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసరికి రూపేష్ అడుగుతున్నారు, అన్న Moto G5 Plus ఆర్ Lenovo ZUK Z2 Plus విచ్ ఈజ్ బెటర్. ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా Moto G5 Plus కంటే Lenovo ZUK Z2 చాలా బెటర్. ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే Moto G5 Plus తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్వామి అడుగుతున్నారు, ఇలా మెసేజ్లు వస్తున్నాయి అన్న అని చెప్పేసి ఒక పిక్చర్ పెట్టారు. సో ఇది వచ్చేసరికి క్లీన్ మాస్టర్ సంథింగ్ ఏదో యాప్ అది. సో ఫ్రెండ్స్ ఈ క్లీన్ మాస్టర్ ఇట్లాంటివి బ్యాటరీ సేవర్, డాక్టర్ సేవర్ ఇట్లాంటివన్నీ అన్ఇన్స్టాల్ చేసేసేయండి. సో వాటి వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సో బెస్ట్ మీరు వీటిని అన్ఇన్స్టాల్ చేయండి ఫస్ట్, ఇట్లాంటి మెసేజ్ మీకు ఏమీ రావు. నెక్స్ట్ చూసుకుని క్వశ్చన్ వచ్చేసరికి ఈశ్వర్ అడుగుతున్నారు, అన్న పవర్ బ్యాంక్స్లో లిథియం పాలిమర్ బెస్టా లిథియం అయాన్ బెస్టా. లిథియం అయాన్ లిథియం పాలిమర్ రెండు పర్ఫార్మెన్స్ విషయంలో సేమ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. సో ఖచ్చితంగా మీకు లిథియం పాలిమర్ తక్కువ వెయిట్ ఉంటాయి లిథియం అయాన్తో కంపేర్ చేస్తే. సో అదొక్క విషయంలో మీకు లిథియం పాలిమర్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా రెండు మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. నేను ఆల్రెడీ లిథియం అయాన్ లిథియం పాలిమర్ గురించి ఒక వీడియో చేశాను, కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇక్కడ నేను కార్డ్స్లో పెడతాను, సో అక్కడ మీరు చూడొచ్చు. అయ్యాన్ కనపడుతుంది దానిలో పెడతాను, అక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ సార్ కరుణ్ అడుగుతున్నారు, బ్రో మొబైల్ బ్లూటూత్తో మాట్లాడితే ఏమైనా ప్రాబ్లమా. సో ఖచ్చితంగా మొబైల్ బ్లూటూత్తో మాట్లాడితే కాల్స్ మాట్లాడితే బ్లూటూత్ ఆన్ చేసి మీరు ఖచ్చితంగా కొంచెం మీకు రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. సో మొబైల్ రేడియేషన్తో పాటు అంటే ఖచ్చితంగా మీకు రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్, బ్లూటూత్ కూడా మీకు అదే వేవ్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ మీకు ఎక్కువ ఉంటాయి. సో మీరు బ్లూటూత్ కాకుండా వైడ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, మైక్ విత్ మైక్, సో అట్లాంటి ఇయర్ ఫోన్స్ వాడండి, మీకు రేడియేషన్ తగ్గుతుంది బ్లూటూత్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాయి కృష్ణ అడుగుతున్నారు, హౌ టు యూజ్ వైఫై కాలింగ్ ఇన్ మై శాంసంగ్ గెలాక్సీ J5 2016. సో వైఫై కాలింగ్ అనేది మీకు శాంసంగ్ మొబైల్స్లో కనపడుతుంది. కొన్ని శాంసంగ్ మొబైల్స్లో వైఫై కాలింగ్ ఫీచర్ మనకి ఇండియాలో లేదు ఫ్రెండ్స్. మనం వైఫై కాలింగ్ అనేది యూజ్ చేయలేం. నేను ఆల్రెడీ వైఫై కాలింగ్ గురించి ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ కార్డ్స్లో పెడుతున్నాను వైఫై కాలింగ్ గురించి. సో వైఫై కాలింగ్ అయితే మంచి ఫీచర్, కాకపోతే ఇండియాలో అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రవికుమార్ అడుగుతున్నారు, రెడ్మీ మేడ్ ఇన్ చైనా ఆర్ ఇండియా. రెడ్మీ అయితే బ్రాండ్ వచ్చేసరికి చైనాది. సో మన ఇండియాలో మనకి ఏదైతే ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారో, ఇండియాలో ఏదైతే ప్రొడక్ట్స్ మనం వాడుతున్నామో అవన్నీ ఇండియాలో తయారు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రణదీప్ అడుగుతున్నారు, ఏ కంపెనీ మొబైల్ బాగుంటుంది, కాస్ట్ ఎంతైనా పర్లేదు, ఐ నీడ్ బెస్ట్ మొబైల్ ప్లీజ్ రిప్లై మీ అన్న. సో ఖచ్చితంగా మీరు ఒక బ్రాండ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఏ కంపెనీ బాగుంటుందంటే మాత్రం ఫస్ట్ అయితే మీకు యాపిల్ అయితే iOSలో, సో అదొక్కటే ఉంది. సో దాని తర్వాత మీకు ఆండ్రాయిడ్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ XL, తర్వాత మీకు శాంసంగ్. సో ఖచ్చితంగా మీకు గూగుల్ ఎందుకు అంటున్నా అంటే గూగుల్లో మీకు సాఫ్ట్వేర్ అనేది చాలా స్టాక్ అనమాట అది. సో స్టాక్ రామ్ చాలా క్లీన్ ఉంటుంది, చాలా యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. శాంసంగ్ తీసుకుంటే మనకు టచ్ విజ్ UI ఉంటుంది. సో అక్కడ మనకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్తో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. శాంసంగ్ మొబైల్స్ వాడా నేను, సో హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను శాంసంగ్ తోటి. సో నా సజెషన్ అయితే మీకు ఖచ్చితంగా శాంసంగ్ మొబైల్స్ బాగానే ఉంటాయి, S సిరీస్ అండ్ నోట్ సిరీస్ అండ్ గూగుల్ పిక్సెల్ నెక్సస్ సిరీస్ బాగుంటాయి అండ్ యాపిల్. సో ఈ ఫోన్స్ అయితే మీకు చాలా బాగుంటాయి నా ఒపీనియన్ ప్రకారం అయితే. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీక్ క్వశ్చన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఈ Q&A సెక్షన్ మనకి ఎవ్రీ సండే జరుగుతుంది. నేను కామెంట్ సెక్షన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేస్తాను, ఫేస్బుక్ పేజ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేస్తాను. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్ అడగండి, ఫేస్బుక్ పేజ్లో అడగండి. ఎక్కువ నేను కామెంట్ సెక్షన్ నుంచి పిక్ చేస్తున్న క్వశ్చన్స్, మాక్సిమం కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడగండి. సో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.